తిరుపతిలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫోకస్ పెట్టారు. ఏఆర్ పరేడ్ గ్రౌండ్స్తో పాటు పద్మావతి మహిళా వర్సిటీ దగ్గర మాక్ డ్రిల్ నిర్వహించారు. జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపునకు పోలీసులు సన్నద్ధంగా ఉంటున్నట్లు చెప్పారు ఎస్పీ హర్షవర్ధన్ రాజు. 135 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఎస్పీ. అలాగే కౌంటింగ్ సెంటర్లో 3 అంచెల భద్రత కల్పించామన్నారు. కమాండర్ ఆర్ట్ నెంబర్ కు లాఠీ సెక్షన్ పంపండి. అతని కాలి గాయమై కింద పడిపోయాడు. ఈరోజు మన ఏఆర్ గ్రౌండ్ లో ఈ మాప్ కంట్రోల్ దాని మీద డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో ఇది బేసికల్లీ మనకు ఎప్పుడైనా కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎరైజ్ అయినప్పుడు మొన్న చూసారు అందరూ కూడా, మనకు చిన్న ఘటన జరిగి పద్మావతి యూనివర్సిటీ దగ్గర సబ్సిక్వెంట్ గా లాఠీ చార్జ్ చేయటం, కొంత సార్ట్ ఆఫ్ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ జరిగాయి, వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా జరిగాయి. సో దానికి సంబంధించి మనం మరొకసారి ఫోర్స్ ని ప్రాపర్ గా అటువంటి సిచ్యువేషన్ ఎరైజ్ అయితే ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఈ రోజు మరొకసారి మనం డ్రిల్ నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి రేపు కౌంటింగ్ రోజు జరిగే ఎటువంటి సంఘటనలకైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి పోలీస్ సమాయత్తంగా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం ఈ డ్రిల్ నిర్వహించాము. సో కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని రేపు కౌంటింగ్ రోజు అందరూ పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఘటనలు లేకుండా, ఎవరు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ విధంగా మీడియా సుముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మన ఏఆర్ గ్రౌండ్ లో ఈ మాప్ కంట్రోల్ దాని మీద డ్రిల్ నిర్వహించడం జరిగింది. సో ఇది బేసికల్లీ మనకు ఎప్పుడైనా కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎరైజ్ అయినప్పుడు మొన్న చూసారు అందరూ కూడా, మనకు చిన్న ఘటన జరిగి పద్మావతి యూనివర్సిటీ దగ్గర సబ్సిక్వెంట్ గా లాఠీ చార్జ్ చేయటం, కొంత సార్ట్ ఆఫ్ స్టోన్ పెల్టింగ్ ఇవన్నీ జరిగాయి, వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా జరిగాయి. సో దానికి సంబంధించి మనం మరొకసారి ఫోర్స్ ని ప్రాపర్ గా అటువంటి సిచ్యువేషన్ ఎరైజ్ అయితే ఎట్లా హ్యాండిల్ చేయాలనే దాని మీద ఈ రోజు మరొకసారి మనం డ్రిల్ నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి రేపు కౌంటింగ్ రోజు జరిగే ఎటువంటి సంఘటనలకైనా కూడా దాన్ని ఎదుర్కోవడానికి పోలీస్ సమాయత్తంగా ఉన్నారని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మనం ఈ డ్రిల్ నిర్వహించాము. సో కాబట్టి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని తిరుపతిలో పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరగడంతో పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫోకస్ పెట్టారు. ఏఆర్ పరేడ్ గ్రౌండ్స్తో పాటు పద్మావతి మహిళా వర్సిటీ దగ్గర మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్కి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వర్మ. పవన్, తిరుపతి జిల్లాలో పోలింగ్ సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈసారి కౌంటింగ్ లో అలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కట్టుదిట్టమైన భద్రతా చర్యలైతే తీసుకుంటున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ఈ మధ్య చంద్రగిరి ఘర్షణల నేపథ్యంలో ఇక్కడ ఎస్పీని కూడా మార్చడం జరిగింది. నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఇక్కడ నియమించడం జరిగింది. అలాగే ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో వాటి పద్మావతి యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా 5 అంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక కౌంటింగ్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రతా పరంగా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ కూడా ఈ రోజు ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో కూడా చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఘర్షణలు జరుగుతాయి, వాటిని పోలీసులు ఎలా నివారించాలి అనే దానిపైన పూర్తిగా అక్కడ ఉన్న సిబ్బంది కూడా అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మాక్ డ్రిల్ కి సంబంధించి ఒక కలెక్టర్ ఆఫీస్ వాతావరణం అక్కడ సృష్టించడం జరిగింది. అక్కడ ఎవరైనా బయట ఆందోళనకారులు ఆందోళన చేస్తుంటే ఎలా అన్నదాని అంశం వివరించడం జరిగింది. అందులో భాగంగా మొదట ఆందోళనకారులను హెచ్చరించడం, ఆ తర్వాత వారిపైన బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, అలాగే వాటర్ క్యాన్లతో వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నాలు చేయడం, ఎంతకీ వాళ్ళు వినకపోతే చివరికి రబ్బర్ బుల్లెట్లను ఏ విధంగా ప్రయోగించాలి వాళ్ళపైన అనే అంశాన్ని కూలంకుషంగా పూర్తిగా అక్కడ ప్రయోగాత్మకంగా వివరించడం కూడా జరిగింది. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఒకవేళ ఆకతాయిలు కానీ రౌడీ మూకలు అక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా ఘర్షణ చేపట్టే ప్రయత్నాలు చేస్తే వాళ్ళని భద్రతా సిబ్బంది ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపైన
అవగాహన కల్పించడం జరిగింది. అలాగే కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎవరైనా బలవంతంగా లోపల ప్రవేశించినప్పుడు భద్రతా దళాలు ఏ విధంగా అలర్ట్ అవ్వాలి, అధికారులు ఏ విధంగా వ్యవహరించాలి, ఇవన్నీ కూడా అధికారులకు క్షుణ్ణంగా అర్థమయ్యేదానికి, పోలింగ్ సిబ్బందికి పూర్తిగా అర్థమయ్యేదానికి అక్కడ అనేక రకాల ఏర్పాట్లు ఎలా ఉంటాయి అనే దానిపైన ఒకసారి మాక్ డ్రిల్ ఈ రోజు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఇటు పోలీస్ అధికారులకి సిబ్బందితో పాటు ఇటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కూడా సమయస్ఫూర్తిగా ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన ఈ మాక్ డ్రిల్ అయితే కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ ను ఈ రోజు ఏఆర్ పరేడ్ గ్రౌండ్ దగ్గర, అలాగే పద్మావతి యూనివర్సిటీ ఆవరణలో కూడా వీటిని చేయడం జరిగింది. వీటిని ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే ఘర్షణలు ఉన్నాయో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒకవేళ వెంటనే క్షణాల్లో పోలీసులు ఏ విధంగా చర్యలు చేపట్టాలనే అంశంతో ఇక్కడ ఏర్పాటు. అయితే వర్మ ఇప్పటికే 135 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిలో పోలీస్ పికెట్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఆ పోలింగ్ కౌంటింగ్ ఆ 2 రోజుల ముందు కావచ్చు, అదైతే ఆ రోజు కావచ్చు, ఇంతకు ముందు క్రిమినల్ కేసులు ఉన్న నేరస్తులు కావచ్చు, లేదంటే రౌడీ షీటర్ ఆ నేపథ్యం ఉన్న వాళ్ళని కావచ్చు, అదుపులోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా ముందుగా, పోలింగ్ ముందుగా? జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల దగ్గర 135 కౌంటింగ్ వాటికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. వాటి దగ్గర కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించారు. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతిని కూడా సమస్యాత్మక కేంద్రాల్లో గుర్తించిన వాటిలో ఈ 2 కూడా ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తారు. అక్కడ క్షుణ్ణంగా కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా వెబ్ కాస్టింగ్ కొనసాగుతుంది. మిగతా నియోజకవర్గాల్లో కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించి ఉంటారు. అలాగే సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో విస్తృతంగా కార్టన్ సెర్చ్ కూడా చేయడం జరిగింది. పోలీసులు స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, వాళ్ళకి సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నం అయితే చేశారు. ఒకవేళ అల్లరి ముక్కులు ఎవరైనా వచ్చి ఏదైనా ఇళ్లలో తలదాచుకున్నారన్న కోణంలో కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా పరిశీలన చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఘర్షణలకు సంబంధించి పరారీలో ఉన్న 64 మంది నిందితుల్లో ఎవరైనా వచ్చారన్న కోణంలో కూడా విచారణ అయితే చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో వీటితో పాటు అలాగే భద్రతా దళాల మార్చ్ పాక్ కూడా ఈ రోజు చేయడం జరిగింది. కేంద్ర సాయుధ భద్రతా బలగాలు కూడా గ్రామాల్లో తిరుగు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఇక కౌంటింగ్ దగ్గర కూడా మళ్ళీ అల్లర్లకు పాల్పడే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. 3 అంచెల భద్రత అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 1500 తిరుపతి వ్యాప్తంగా 1500 మంది పోలీసుతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చేస్తుంది. వీరితో పాటు కేంద్ర బలగాలు ఎంతమంది తిరుపతి మొత్తం వ్యాప్తంగా బందోబస్తులో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? 1500 పోలీసు బలగాలు ఇక్కడ మోహరించి ఆ రోజు విధుల్లో ఉంటారని చెప్పి కూడా ఎస్పీ ప్రకటించడం జరిగింది. వీళ్ళతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి చిత్తూరు తిరుపతి సంబంధించి కూడా కౌంటింగ్ సమయంలో ఘర్షణలు చోటు చేసుకోకుండా, అంటే ఒకవైపు కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా గెలుపు అభ్యర్థులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రత్యర్థుల పైన దాడి చేసే అవకాశం, అలాగే ఓడిపోతామన్న బాధలో ఉండే వాళ్ళ ఆక్రోశం కోసం అని ఎదుటి వాళ్ళ మీద ఘర్షణకు వెళ్లే అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భద్రతా బలగాలతో పాటు అలాగే ఇంకొన్ని జాగ్రత్త చర్యలు కూడా ఈసారి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే పెట్రోల్ కి సంబంధించి కూడా ఎవరు కూడా పెట్రోల్ బాటిల్లో కొనకూడదు, బాటిల్లో అమ్మకూడదు అని కూడా ఖచ్చితమైన ఆంక్షలు అయితే విధించారు. ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అలాగే టపాకాయలు కూడా కొనిన ఆ రోజు కూడా ఖచ్చితంగా కేసులు ఉంటాయి, కాల్చిన కేసులు ఉంటాయని చెప్తున్నారు. బెలూన్లు గాల్లో ఎగరవేయడాలు లాంటి పనులు చేయకూడదని, అలాగే పూర్తిగా 144 సెక్షన్ పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్న కారణంగా ఎక్కడా కూడా సెలబ్రేషన్స్ ఉండకూడదు, ఎక్కడ గుంపులుగా చేరకూడదు. ఇవి అంటే మొత్తం మీద ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం, ఎక్కువ మంది గ్రూప్ గా చేరే అవకాశం లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా పోలీసులు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ చంద్రగిరి తరహా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అలాగే అవసరమైతే హౌస్ అరెస్టింగ్లు కూడా చేసే ప్రయత్నాలు అయితే పోలీసులు ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద కౌంటింగ్ సంబంధించి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మొన్న జరిగిన పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో పునరావృతం కాకుండా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు కూడా
తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు తిరుపతిలో కూడా నిర్వహించినట్టు తెలిపారు. అయితే ఈ తిరుపతిలో పోలింగ్ తర్వాత కూడా పోలింగ్ ముందంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతమంది డబ్బులు పంచుతూ దొరికారు. అదేవిధంగా పోలింగ్ తర్వాత కూడా కొంతమంది డబ్బులు క్యారీ చేస్తున్నట్లు ఈ విధంగా కూడా కొంతమంది పట్టుబడి నేపథ్యంలో మొన్న ఈ మధ్య అటు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వైసీపీ నేతకు సంబంధించిన డబ్బులు కూడా పట్టుబడి తెలుస్తుంది. ఆ విధంగా సంబంధించినటువంటి ఏమైనా డబ్బులు పంచుతూ ఎవరైనా మళ్ళీ పట్టుబడ్డారా పోలీసులకి కార్టన్ సెర్చ్ లో భాగంగా? కార్టన్ సెర్చ్ లో భాగంగా ఎవరైనా అంటే ఇక్కడ ఉండకుండా బయటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా, లేకపోతే నిందితులు ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో పరారీలో ఉండే 64 మంది నిందితుల్లో వాళ్ళు ఎవరైనా వచ్చారా అనే కోణంలోనే చూస్తున్నారు. అలాగే మీరు చెప్పినట్టుగా కూడా డబ్బులు పంపకం అంటే ఎవరైనా మనుషులకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సాధారణంగా అయితే పోలింగ్ వరకు ఈ డబ్బు పంపకాలపైన దృష్టి పెడతారు. అయితే ఈసారి చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలింగ్ తర్వాత కూడా డబ్బుల పంపకాల పైన కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైనా మిగతా వేరే ఇతర ప్రాంతాల నుంచి ఏదైనా రౌడీ మొక్కలు కానీ వ్యక్తులు కానీ ఇక్కడ డబ్బులతో ఇక్కడికి వస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మొన్న జరిగిన చంద్రగిరి ఘర్షణలు కూడా ఎక్కువ తమిళనాడు నుంచి తీసుకువచ్చారు కొంతమంది మనుషులు అన్నట్టుగా ప్రచారం జరిగింది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఆ కోణంలో కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద అన్ని రకాలుగా కూడా జాగ్రత్త చర్యలు అయితే పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే సాధారణంగా గతంలో ఎప్పుడు కూడా కౌంటింగ్ సందర్భంగా ఇలాంటి ఆంక్షలు అయితే ఉండవని చెప్పొచ్చు. పోలింగ్ వరకే ఉంటుంది, ఆ తర్వాత సడలిస్తారు. అయితే ఈసారి చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో, అలాగే మన పిన్నెల్లి లాంటి ఘటనలు కూడా తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో మళ్ళీ పోలింగ్ కేంద్రాల దగ్గర కానీ కౌంటింగ్ కేంద్రాల దగ్గర కానీ అలాంటి చర్యలు చేపట్టకుండా చూడటం, అభ్యర్థులు ఎవరు ఆగ్రహంగా దూసుకొచ్చి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మాక్ డ్రిల్ లో కూడా దానికి సంబంధించిన అంశాలపైన కూడా సిబ్బందికి కూడా అవగాహన కల్పించారు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వర్మ. ఇవ్వడం లేదని చెప్పేసి వారి న్యాయమైన కోరికలను మాకు తీర్చాలి. వాళ్ళు ఎస్ఐ గారు పదే చెప్తున్నారు. మేము రైట్ సైడ్ చూసినట్టు మీరు ఆ యొక్క కోర్సుతో చెదగొట్టడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ రిటర్న్ ఆర్డర్స్ మేజిస్ట్రేట్ గారితో తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అయినా కూడా ఈ యొక్క అల్లరి మూకలు మరియు బాస్ బాయ్ ప్రయోగించారు. బట్ దాన్ని మరి వాళ్ళు మూకలు పోలీస్ పైకి వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు ఇక్కడ ఉండకూడదు. ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ కేసులు నమోదు. సో కమాండర్ ఆర్డర్ మేరకు లాఠీ సెక్షన్ పంపండి. అతని కాలి గాయమై కింద పడిపోయారు.